మూడో ప్రపంచ యుద్ధం ప్రపంచ ముంగిట త్వరలో రాబోతుందా అంటే అందుకు సంకేతాలు అవుననే వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు ప్రపంచవ్యాప్తంగా అనేక యుద్ధాలను తాను ఆపానని చెప్పుకున్నటువంటి అమెరికా అధినేత ట్రంప్ ఇప్పుడు కొత్తగా అణ్వస్త్ర పరీక్షలు చేయాలని, అణుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని తన అమెరికా రక్షణ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. అంటే అణ్వస్త్రాలకు సంబంధించిన విషయంలో మరి అణు సాంకేతికత, అణు పరీక్షలకు సంబంధించిన విషయంలో మళ్ళీ 1980 నాటి క్లిష్ట పరిస్థితులే ప్రపంచం ఎదుర్కొనబోతుంది. గతంలో అమెరికా రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరిగిన సమయంలో అణు పరీక్షలు పోటాపోటీగా జరిగాయి. దాని తోడుగా మరి అమెరికాకు సంబంధించినటువంటి సన్నిహిత దేశాలు ఏమిటి, ఫ్రాన్స్ కానివ్వండి, యుఎస్ఏ కానివ్వండి, మిగతా అనేక దేశాలు కూడా మరి అమలు పదిలో తమ అనవసర పరీక్షలు నిర్వహించే ప్రయత్నం చేశాయి. కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఈ యొక్క ఒప్పందం కారణంగా, అంటే ఎన్పిటి కారణంగా పలు దేశాలు అణ్వస్త్ర రహితంగా ఉండడానికి మాత్రం అనుకుని మరి సంతకాలు చేశాయి. అయితే ట్రంప్ మరి ఇప్పుడు ఆ యొక్క ఉద్దేశాన్ని తప్పించి అమెరికా అణు పరీక్షలకు సిద్ధంగా ఉండాలంటూ తన రక్షణ శాఖకు జారీ చేశాడు. అంటే దీనికి ప్రధాన కారణం రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల మధ్య యుద్ధం అంటూ వస్తే అణ్వస్త్రాలు కూడా వినియోగించడానికి సిద్ధంగా ఉండాలనే హెచ్చరిక ట్రంప్ చేసినట్టుంది ప్రపంచానికి. మరి వరుసగా మనం గమనిస్తే అమెరికా రష్యాల మధ్య 1980 నాటి నుంచి ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి మరి ఇక పోటాపోటీ జరుగుతున్నాయి. ప్రతి విషయంలో పోటాపోటీగా పరీక్షలు నిర్వహించారు, అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు, అణు సాంకేతిక సంబంధించినటువంటి సాధనంలో కూడా అనేక పరీక్షలు నిర్వహించారు. మరి ఈ నేపథ్యంలో మరి అమెరికా ఈ యొక్క యుక్రెయిన్ రష్యా మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ట్రంప్ రెచ్చిపోతాడన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా మరి అనేక దేశాలు అణ్వస్త్రాలు కలిగి ఉన్నాయి. అందులో భారత్, పాకిస్తాన్, చైనా, మరి ఉత్తర కొరియా, అలాగే మరి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇలా అన్ని దేశాలు కూడా మరి అణ్వస్త్రాలు కలిగినటువంటి దేశాల జాబితాలో ఉన్నాయి. ఏ సమయంలో అసలు అణ్వస్త్రాలు వినియోగిస్తే జరిగే విధ్వంసం సామాన్యమైన విషయం కాదు. మరి హిరోషిమా, నాగసాకి విషయంలో మనం చూసాం. అక్కడ వాడినటువంటి ఆయుధాలు 2 కానీ జరిగిన నష్టం భారీగా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. లక్షల్లో జనం చనిపోయారు. దశాబ్దాల పాటుగా దాని యొక్క ఎఫెక్ట్, అంటే అణ్వస్త్ర వ్యాప్తికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎఫెక్ట్, అంటే న్యూక్లియర్ ఎఫెక్ట్ మరి ప్రజలపైన, అక్కడ ఉన్నటువంటి పొలాలపైన, మరి భూమిపైన కూడా కనిపించింది. అయితే వాటన్నిటిని గుర్తుపెట్టుకున్నటువంటి ప్రపంచం మరి అణ్వస్త్ర రహితంగా ఉండాలన్నటువంటి ఒక తీర్మానం చేసుకుంది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో. అయినప్పటికీ అనేక దేశాలు ఈ యొక్క ఎన్పిటిలో సంతకాలు చేసే, భారతదేశం కూడా సంతకం చేసింది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం ఈ యొక్క ఎన్పిటి, నాన్ ప్రొలిఫరేటివ్ అనే విషయం నుంచి అనేక దేశాలు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఏ దేశానికి కూడా ప్రజెంట్ నమ్మలేని పరిస్థితి. సన్నిహితంగా ఉన్న దేశాలే మరి సన్నిహిత దేశాలపై దాడులు చేస్తున్నాయి. ఉదాహరణకు పాకిస్తాన్, మరి మనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రదేశం మనకు భావించినటువంటి టర్కీ లాంటి దేశం కూడా మొన్నటి సింధూర్లో మరి పాకిస్తాన్కు మద్దతుగా నిలిచి ఆయుధాలను పంపించి మరి మిత్రుడు అనుకున్నటువంటి భారతదేశంపైనే దాడికి యత్నించింది. మరి అలాగే మన పక్కన డ్రాగన్ కంట్రీ చైనా కూడా పాకిస్తాన్కు అనుకూలంగా ఉందన్న విషయం తెలిసింది. మరి సింధూర్ విషయంలో ఈ యొక్క ఎన్నో ఆయుధాలు చైనా పాకిస్తాన్కు అందజేసిన విషయం మనకు స్పష్టమైన ఆధారాలు కూడా మనం చూపెట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య మరి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి యుద్ధంలో కూడా మరి దాదాపుగా పరిస్థితి అణ్వస్త్రాలు వినియోగించే స్థాయికి చేరిందంటే కనీసం అణు ఆయుధాలు వాడే అవకాశం ఉందన్న భయాందోళన కూడా ప్రపంచంలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే మరి పెద్దలందరూ జోక్యం చేసుకొని మరి 2 దేశాల మధ్య, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపివేశారు. లేకపోతే పేరు ప్రమాదం జరిగిపోయేది. కానీ ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్ యుద్ధం మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రపంచంలో పెద్దన్నగా ఉన్నటువంటి ట్రంప్ తాను ఎన్నో యుద్ధాలు ఆపానని, భారత్, ఇండియా మధ్య యుద్ధాలు, అలాగే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని కూడా తానే ఆపారని, అలాగే కంబోడియా, థాయిలాండ్ మధ్య యుద్ధాన్ని కూడా తానే ఆపారని, ఇలా పలు యుద్ధాలు ఆపినటువంటి ఘనత తండ్రి చెప్పుకున్నటువంటి ఈ పెద్దన్న ఇప్పుడు ఏకంగా తన రక్షణ శాఖకు సంబంధించిన విషయంలో మాత్రం అణ్వస్త్ర పరీక్షలకు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం వెనుక పెద్ద రహస్యమే, కుట్రే దాగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే కేవలం భారతదేశంపై రష్యాకు ఉన్నటువంటి అనుబంధం, మైత్రి కారణంగా మరి అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేయడం ట్రంప్కు ఎంత మాత్రం నచ్చలేదు. దీంతో ట్రంప్
మరి తనకు నచ్చని దేశాలను దారిలో తెచ్చడానికి ఈ యొక్క అణ్వస్త్ర పరీక్షలకు సంబంధించిన విషయాన్ని బయటపెట్టి మరి అణ్వస్త్ర పరీక్షలకు తన రక్షణ శాఖ సిద్ధంగా ఉండాలని పెద్ద బాంబు పేల్చాడు ప్రపంచం ముందు. అయితే ఇదొక్కటే కాదు, మరి మొన్నటికి మనకు అత్యంత పక్కనటువంటి శత్రు దేశం పాకిస్తాన్ కూడా రహస్యంగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరి ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలపై కూడా తన కవ్వింపు చర్యలకు తను తీసుకునే చర్యలకు సంబంధించిన ట్రంప్ ప్రపంచంలోని అనేక దేశాలు రహస్యంగా ఏక అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరి పాకిస్తాన్ కూడా అణ్వస్త్ర పరీక్షలు రహస్యంగా నిర్వహిస్తుంది, కానీ బయటికి చెప్పట్లేదు. తాము మాత్రం నీతిగా నిజాయితీగా ఉంటూ తాము ఏం చేస్తున్నాం అనే విషయాన్ని బహిరంగంగా చెప్తున్నాం. అందుకే తమ దేశంలో కూడా అణు పరీక్షలకు సిద్ధంగా ఉండాలన్న విషయాన్ని రక్షణ శాఖకు జారీ చేసిన విషయాన్ని ట్రంప్ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో గతంలో జరిగినటువంటి యుద్ధాలను గమనిస్తే రాబోయే రోజుల్లో యుద్ధాలంటూ వస్తే డైరెక్ట్గా మరి సాధారణ ఆయుధాలే కాకుండా క్షిపణులు కాకుండా అణ్వాయుధ అంటే అణు సంపత్తి కలిగినటువంటి ఆయుధాలు కనుక వినియోగిస్తే వినాశనం తప్ప మరొకటి ఉండదు. ట్రంప్ తెంపుడు ఆలోచనలు టెంపరితనం ప్రపంచానికి పెనువుపుగా మారిందంటారు శాంతి కాముకులు. ఎందుకంటే ట్రంప్ తిక్కులోడు ఏదైనా చేస్తాడు, మాట మారుస్తాడు, మాట ఏదైనా చెప్తాడు. మరి ఆ సందర్భంలో మరి ఇప్పుడు పాకిస్తాన్కు సంబంధించిన విషయంలో కూడా పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని బయటపెట్టి ఒక రకంగా చెప్పాలంటే భారతదేశానికి కాస్త హెచ్చరిక జారీ చేసినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కు ట్రంప్కు ఉన్నటువంటి బంధాలు చాలా పెద్దవి. మరి అక్కడ పాకిస్తాన్లో పెట్రోలియం ఉత్పత్తుల్లో కూడా అలాగే రేర్ ఎలిమెంట్స్ సంబంధించిన విషయంలో కూడా మరి పాకిస్తాన్తో అమెరికా ఒప్పందం చేసుకుంది. మరి ఇటీవల మన పక్కన ఉంటున్న మరో అతిపెద్ద దాయ దేశం చైనాతో కూడా ట్రంప్ మరి రేర్ ఎలిమెంట్స్ సంబంధించిన విషయంలో మరి ఒప్పందం చేసుకొని తన పని తాను చేస్తాడు. కానీ ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలు అంటే పాకిస్తాన్, చైనా అండ్ యుఎస్ఏ ఈ మూడు కూడా మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతదేశాన్ని టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే భారతదేశం కూడా తన అణు సాంకేతికతను మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మనం 1974 అలాగే ఇందిరాగాంధీ సమయంలో మరి మొదటిసారి పోఖ్రాన్లో అణు పరీక్ష నిర్వహించాం. ఆ తర్వాత మరి 1998లో మరి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అక్కడ కూడా మనం మరి అణు పరీక్షలు నిర్వహించాం. బుద్ధుడు నవ్వాడు, స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో ఈ యొక్క అణు పరీక్షలను నిర్వహించాం. ఆనాటి రాష్ట్రపతి మరి ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ యొక్క రెండవసారి పోఖ్రాన్లో అణు పరీక్షలు విజయవంతంగా జరిగాయి. అంటే భారతదేశం సాంకేతికంగా అణు పరిజ్ఞానాన్ని కలిగి ఉందన్న విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి ఈ రెండు అణు పరీక్షలు. ఇందిరాగాంధీ సమయంలో జరిగినటువంటి 1974లో జరిగినటువంటి అణు పరీక్ష, ఆ తర్వాత వాజ్పేయి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఈ అణు పరీక్షలు సైతం భారతదేశాన్ని అణ్వస్త్ర సహిత దేశంగా మార్చడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఇప్పుడు మన చుట్టుపక్కల ఉన్న దేశాలు సైతం భారతదేశంతో గొడవ పెట్టుకోవాలన్న కూడా చాలా ఆలోచిస్తున్నాయి. అయితే ఒకటి మాత్రం నిజం, అణ్వస్త్ర రహిత ప్రపంచం కావాలంటే ప్రపంచం మొత్తం శాంతికాముకంగా ఉండాలి. మరి అలా కాకుండా ట్రంప్ రెచ్చగొట్టినట్టుగా ఇక అణ్వస్త్ర పరీక్షలకు అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్ ఇలాంటి దేశాల అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించుకుంటూ పోతే రాబోయే రోజుల్లో ప్రపంచం అణ్వాయుధాల్లో మునిగి అణ్వస్త్రాలు వినియోగిస్తే మాత్రం వినాశనమే తప్ప మరొకటి ఉండదు. అంటే యుగాంతం దాదాపుగా కాంప్లీట్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే అణ్వాయుధాలు ఉండాలి, కానీ అణ్వాయుధాల ప్రయోగాన్ని మాత్రం ఎవరు కూడా ఏ దేశంపై కూడా ప్రయోగించకుండా చూడాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితిపై ఉంది. కానీ ఐక్యరాజ్య సమితి ఈరోజు మనం ఇజ్రాయెల్, గాజా, పాలస్తీనా విషయంలో చూస్తున్నాం. కానీ ఏం జరుగుతుంది అక్కడ? శాంతి కాముకంగా సంబంధించిన విషయంలో మరి అన్ని ఒప్పందాలు చేసుకున్నారు, మరి సీజ్ ఫైర్ అన్నారు. కానీ ప్రతిరోజు మాత్రం గాజాపై యుద్ధం జరుగుతూనే ఉంది. అందుకే ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటే ఆ ఒప్పందాలకు కట్టుబడి ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఈ యొక్క ఒప్పందాలు కేవలం కంటితుడుపు చర్యగా మాత్రం కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. ట్రంప్ చెప్పినట్టుగా అమెరికా పరీక్షలు నిర్వహిస్తే రష్యా నిర్వహిస్తుంది, రష్యా నిర్వహిస్తే ఫ్రాన్స్ నిర్వహిస్తుంది, ఫ్రాన్స్ నిర్వహిస్తే చైనా నిర్వహిస్తుంది, చైనా నిర్వహిస్తే మరి ఉత్తర కొరియా కూడా నిర్వహిస్తుంది, ఉత్తర కొరియా నిర్వహిస్తే మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో నడిస్తే ప్రపంచం అణ్వస్త్రాల మోదిలో నాశనం కావడం తప్ప మరొకటి ఉండదన్నది శాంతి కాముకుల అభిప్రాయం. ప్రపంచ శాంతి వర్ధిల్లాలంటే ఐక్యరాజ్య సమితి గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే ప్రపంచ దేశాల మధ్య శాంతి, శత్రుత్వ సంబంధాలు, అనుబంధాలు బాగా ఉంటాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే ట్రంప్
అనవసర పరీక్షలకు బ్రేక్ చెప్తారని ఆశిద్దాం. ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క అనవసరహిత కోరుకుంటూ ఈ యొక్క అణు పరీక్షలకు దూరంగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.